నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థుల ప్రతిభకు నగదు పురస్కారాలు అందించిన శ్రీ వీర బ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ సేవలను కొనియాడిన ప్రముఖులు. 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేత. సోమవారం తెనాలి పట్టణంలో వాటర్ సరఫరా నిలిపివేత. పైప్ లీకేజీల మరమ్మతులు చేపట్టనున్న పురపాలక సంఘం. మరమ్మతులు పూర్తయిన వెంటనే నీటి సరఫరా విడుదల చేస్తామంటూ ప్రకటన. తెనాలిలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలని అందజేశారు. మున్సిపల్ పాఠశాలలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు 49,000 రూపాయల మేర ప్రతిభా పురస్కారాల రూపంలో అందించారు. మున్సిపల్ పాఠశాలలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు శ్రీ వీర బ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు. స్థానిక ముత్యంశెట్టివారి పాళెంలోని పద్మశాలయ్య కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి ట్రస్ట్ అధ్యక్షులు ఈఎల్వి అప్పారావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ విజయాలు సాధించడానికి కష్టపడటమే రాజమార్గమని అన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఎస్ఎస్సిలో మంచి మార్కులు సాధించాలని చెప్పారు. గత 20 సంవత్సరాలుగా విద్యార్థులకు ఈ ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉత్తమ పౌరులుగా ఎదగాలని కోరారు. ట్రస్ట్ అందిస్తున్న సేవా కార్యక్రమాలని కొనియాడారు. అలాగే ప్రిన్సిపల్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాలని ప్రశంసించారు. అలాగే అంకిత భావంతో విద్యార్థులు కూడా విద్యను అభ్యసించాలని అన్నారు. గుత్తికొండ వీర గురుబ్రహ్మచారి మాట్లాడుతూ ట్రస్ట్ చేస్తున్న సేవలు విద్యార్థులకు వెలుగు బాటను చూపిస్తాయని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, ఓంకార్ ప్రసాద్ మాట్లాడారు. ట్రస్ట్ కోశాధికారి సామ్రాజ్య లక్ష్మి 49,000 రూపాయలను ప్రతిభా పురస్కారాల ద్వారా విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జశ్వంత, అత్తలూరి బాలమురళీ కృష్ణ, శాఖమూరి మల్లికార్జునరావు, తన్నీరు శివశంకర్, బోర్లే అరుణకుమారి, రమేష్, శారదాలను ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి, టీసీఎస్ మేనేజర్, సినీ గేయ రచయిత ఈమని వీరేంద్ర, కాంతారావు, ఎన్సీసీ వెంకట, కేశవరావు, దుర్గాప్రసాద్, రమణయ్య, శోభాదేవి, రమాదేవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వీర బ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ను మేము 2006లో కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశాము. మరి మా కుటుంబ సభ్యులందరూ కలిసి 3 లక్షల రూపాయలు బ్యాంకులు వేసి మొదట్లో దాని మీద వచ్చి వడ్డీతో 26,000 రూపాయలు వచ్చినాయి. దాంతో ఈ యొక్క ఉపకార వేతనాలు, నోట్బుక్స్ అందజేశాము. 1,00,000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తున్నాము. తెనాలి టౌన్లో 6 హై స్కూల్లో ఉంటున్న విద్యార్థులకి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 3,000, సెకండ్ వచ్చిన 2,000, థర్డ్ వచ్చిన 1,000 రూపాయలు చొప్పున మా శ్రీమతి సామ్రాజ్యలక్ష్మి రిటైర్డ్ గ్రేడ్ 1 తెలుగు పండిట్ 49,000 రూపాయలు వాళ్ళకి విరాళ మనకి ప్రతిభా పురస్కారం అందజేసింది. మరి ఈ కార్యక్రమం చేసినటువంటి రామచంద్ర గారికి ఇటువంటి కార్యక్రమాలు చేయటం మామూలుగా కష్టం. ఇంతమంది పిల్లలకి ఈ విధంగా నోట్బుక్స్ కానీ, తెనాలిలో ప్రముఖుల్ని సత్కరించడం కానీ, ఇంకా అప్పారావు గారికి ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే ఈ పిల్లలకు కానీ సమాజానికి కానీ ఏ విధంగా సేవ చేయాలి అనే ఉద్దేశం అప్పారావు గారికి కాదు, వాళ్ళ మిస్సెస్కి కానీ, వాళ్ళ అబ్బాయి, కోడలు, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేద్దామనే ఉద్దేశంతో ఉంటారు. ఈ మధ్య అప్పారావు గారికి వివాహం 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వాళ్ళ అబ్బాయి, అమ్మాయి, కోడలు అందరూ కుటుంబం మొత్తం కూడా బ్రహ్మాండంగా కలిసి ఈ సంస్థకి సేవా చేయడం అనేది మహాభాగ్యం. మహాభాగ్యంలో చాలా ఆనందదాయకం. ఎందుకంటే తెలుగు విద్యార్థులు నాకు బయట వల్ల కనిపించి మనం మా శిష్టాడిస్తానికి మనం తీసుకెళ్ళాలంట. అలాగే పుష్పాలండి కోసం నమస్కారం చేసుకుంటే సంతోషం వేసింది. కాబట్టి విద్యార్థులు ముందు మేస్తారు బాగా చెప్పాలి. మనం నాకు చెప్తారు వారి కింద ప్రోగ్రాం ఉందని, ప్రోగ్రాం చెప్తారు వారి కింద. మరి ఈరోజు రావడం చాలా ఆనందం ఉంది. గర్వం చూస్తే చాలా ఆనందం ఉంది. సహకారం మీరందరూ జీవితంలో తల్లిదండ్రులతో పాటు డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి మీ గురువు. మీకు చదువు చెప్పిన మీ గురువు. ఎందుకంటే
ఒక తల్లికి తండ్రికి స్వార్థం ఉంటుంది, మా అబ్బాయి బాగా పైకి రావాలి అని. ఒక రైతుకి స్వార్థం ఉంటుంది, నా పంట బాగుండాలి అని. ఒక బిజినెస్ మ్యాన్కి స్వార్థం ఉంటుంది, నా బిజినెస్ బాగుండాలి అని. ఒక విద్యార్థి కులమేంటో మతమేంటో తెలియకుండా నిస్వార్థంగా ఈ విద్యార్థి పైకి రావాలని కోరుకునే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఉపాధ్యాయులు. ఆ ఉపాధ్యాయ కమిటీలో నేర్చుకున్నందుకు హెడ్ మాస్టర్ గా రిటైర్ అయిన అప్పారావు గారు గత 20 సంవత్సరాలుగా విద్యార్థులను ప్రోత్సహించే క్రమంలో ఇలాంటి ప్రోత్సాహ కార్యక్రమాలు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ, మీ పిల్లలందరూ ఇక్కడ నేను గత 5 ఏళ్ళుగా నేను చాలా క్లోజ్ గా నేను చూసి. భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి జూన్ 25 నాటికి 50 సంవత్సరాలని బీజేపీ సీనియర్ నాయకులు అడప సంపత్ రాయుడు చెప్పారు. ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితులను నేటి యువతరానికి విద్యార్థులకు తెలియజేసే విధంగా భారతీయ జనతా పార్టీ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు వివరించడం జరుగుతోందని సీనియర్ నాయకులు అడప సంపత్ రాయుడు తెలిపారు. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ తన పదవి ఎన్నిక చెల్లదని కోర్టు చెప్పడంతో పదవి నిలుపుకోవటానికి 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రకటన చేసిందని బీజేపీ సీనియర్ నాయకులు అడప సంపత్ రాయుడు చెప్పారు. కొత్తపేటలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నాటికి 50 సంవత్సరాలు పూర్తవుతాయని, ఈ నేపథ్యంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామన్న కాంగ్రెస్ పార్టీ విధానాన్ని, ఆ రోజు ఎమర్జెన్సీ విధించిన వైనాన్ని నేటి భావి తరానికి విద్యార్థులకు తెలియజేసే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళుతోందని చెప్పారు. 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి రాజకీయ ప్రత్యర్థులని, ప్రతిపక్షాలని, నాయకులందరినీ అరెస్టు చేయటమే కాక పౌర హక్కుల్ని తగ్గించటం, పత్రికల కథనానికి సెన్సార్ చేయటం వంటి దుర్మార్గమైన ఎమర్జెన్సీ పాలనలో అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టారని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ప్రజలకు తెలియజేసే విధంగా రూపొందించినట్లు అడప సంపత్ రాయుడు తెలిపారు. భారతదేశంలో ఎమర్జెన్సీ పెట్టి ఇప్పటికీ 50 సంవత్సరాలు. ఏ దేశంలో అయినా ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి ఏర్పరచడం అంటే ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనప్పుడు, లేదా ఆరోగ్య పరిస్థితులన్నీ చిన్నాభిన్నమైనప్పుడు, లేదా ఆ దేశంపై మరే దేశం యుద్ధం చేసినప్పుడు, లేదా ఆ దేశంలో అంతర్గత కలహాలు జరిగినప్పుడు ఎమర్జెన్సీ అనే ఒక చట్టాన్ని ప్రవేశపెట్టుకుంటారు, రాజ్యాంగం కల్పించిన చట్టం. కానీ ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తన యొక్క పదవిని, తన ఎన్నిక చెల్లదని కోర్టు ఇచ్చిన తీర్పుని మూలంగా పదవి పోతుందని కేవలం ఒకే ఒక కారణంతో 1975 జూన్ 25వ తారీఖు రాత్రి 11:45 ఈ దేశంలో ఎమర్జెన్సీని విధించి, ఆ రోజునున్న అన్ని రాజకీయ పార్టీలు, ఆ రోజున జనసంఘ్ కానీ, సోషలిస్ట్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, ఇలా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నిటి నాయకులందరినీ కూడా రాత్రికి రాత్రే గృహ నిర్బంధం చేసి వాళ్ళపై కఠినమైన చట్టాలు పెట్టి చాలా తీవ్రమైన పరిస్థితిని కల్పించింది ఆ రోజున ఇందిరాగాంధీ. అంతేకాకుండా ఈ దేశంలో మీడియా పైన స్వతంత్రం లేకుండా ఏ మీడియా వార్త ప్రసారించాలన్నా కూడా ప్రభుత్వం అధికారుల అనుమతితోనే ప్రచురించే విధంగా మీడియాను కూడా తొక్కిపెట్టి ఆ రోజున తన యొక్క అరాచక పాలనకి నాంది పలికిన రోజు జూన్ 25వ తారీఖు. ఈ ఎమర్జెన్సీని పురస్కరించుకుని, ఈ 50 సంవత్సరాల ఎమర్జెన్సీ డేని పురస్కరించుకుని యావత్ భారతదేశంలో కూడా ఆ రోజున భారతీయ జనతా పార్టీ తరఫున, ప్రజా హక్కులు కాపాడుకోని సంస్థల తరఫున ప్రతి చోట కూడా ఈ యొక్క ఎమర్జెన్సీ మీద యువతకు తెలిసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. దానిలో భాగంగా మన తెనాల్లో కూడా వివిధ కాలేజీల్లో అదే రోజున 25వ తారీఖున ఈ యొక్క కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టి నేటి యువతకు నాటి పరిస్థితులను కళ్ళకట్టినట్టుగా తెలిపరచడం పాల్సిందిగా మేమందరం అనుకుంటున్నాం. ఆ కార్యక్రమం రేపు 25వ తారీఖున జరుగుతూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం. తెనాలి పట్టణంలో ఉన్న 4 వాటర్ ట్యాంకులలో వాటర్ సరఫరా 23వ తేదీ సోమవారం నిలిపివేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. వాటర్ సరఫరా ఉండదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాటర్ పైప్ లీకేజ్ కారణంగా పినపాడులోని వాటర్ ట్యాంక్, గాంధీ పార్క్ న్యూ వాటర్ ట్యాంక్, ఉడా కాలనీలోని వాటర్ ట్యాంక్, అలాగే
చిన్నరావూరు నందు ఉన్న వాటర్ ట్యాంకులలో వాటర్ సరఫరాని సోమవారం నాడు నిలిపివేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా వాటర్ ట్యాంక్ పరిధిలో నీటి సరఫరా ఉండదని చెప్పారు. వాటర్ పైప్ లీకేజీని మరమ్మతు చేసిన వెంటనే వాటర్ పునరుద్ధరించడం జరుగుతుందని తెలియజేశారు. లుక్ కల్చరల్ మల్టీమీడియా నేతృత్వంలో నాజర్పేటలోని సెయింట్ లూథరన్ స్కూల్ ప్రాంగణంలో చారిటీ నిర్వాహకులు 150 మంది పేదలకు బియ్యం, వంట నూనె ప్యాకెట్లు, గోధుమ పిండి ప్యాకెట్లను అందజేశారు. కోటేశ్వరరావు ప్రవీణ్ టీం వీటిని అందజేసింది. లుక్ కల్చరల్ మల్టీమీడియా ప్రధాన లక్ష్యం నిరుద్యోగులకు ఆన్లైన్ ద్వారా ఉపాధి కల్పించడమే కాక పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరుగుతోందని కోటేశ్వరరావు ప్రవీణ టీం తెలిపింది. నాజర్పేటలోని సెయింట్ లూథరన్ స్కూల్ ప్రాంగణంలో చారిటీ నేతృత్వంలో 150 మంది పేదలకు బియ్యం, వంట నూనె ప్యాకెట్లు, గోధుమ పిండి ప్యాకెట్లను అందజేశారు. కోటేశ్వరరావు ప్రవీణ టీం వీటిని అందజేసింది. ఈ కార్యక్రమంలో కోటయ్య, శివ, ప్రసన్న, మహర్షి, హరీష్ బాబు, ప్రవీణ్, విజయ్, సిహెచ్ ప్రసన్న, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ఇలా జరగడానికి ముఖ్య కారకులు రాబర్ట్ క్యారీ గారు అండ్ లూసీ మేడం. మనము ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మనకు రోజు మనీ ఎర్న్ చేసుకోవటం కానీ, అదేవిధంగా మనం ఏదైతే ఇతరులకు మనం సహాయం చేయాలనుకుంటున్నామో ఈ గ్రూప్ ద్వారా మనము ఇతరులకు సహాయం చేయొచ్చు. ఏ విధంగా అంటే మనకు వాళ్ళు ఇచ్చే మనీ ద్వారా ఇతరులకు మనం బియ్యం కానీ, లేకపోతే వీట్ కానీ, లేకపోతే ఆయిల్ కానీ సప్లై చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా ఇంకా చారిటీలు ముందు మేము చారిటీలు చేయాలని, ఇతరులకు హెల్ప్ చేయాలని ఇప్పటి వరకు మేము మా లూసీ గారి ఆధ్వర్యంలో ఇప్పటివరకు 10 చారిటీలు చేశాము. ఈ కంపెనీ మా లుక్ కల్చరల్ మీడియా అనేది మనకి 2021లో స్టార్ట్ అయింది. మనకి ఈ విధంగా ఇంకా మనము ఫ్యూచర్లో సేవా కార్యక్రమాలు చేయాలని, అదేవిధంగా ఈ కార్యక్రమం ఇలా జరగడానికి మా టీం మెంబర్స్ కానీ, లూసీ మేడం కానీ హెల్ప్ చేశారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం 2025-26 సంవత్సరానికి గాను అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో సెమినార్ జరిగింది. ఈ సెమినార్లో 5 క్లబ్లలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి తాడేపల్లి, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, రేపల్లకు చెందిన 5 రోటరీ క్లబ్ల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు ట్రైనింగ్ మరియు సెమినార్ కార్యక్రమం నిర్వహించారు. సుల్తానాబాద్లోని శ్రీనివాస కళ్యాణ మండపంలో జరిగిన ఈ సెమినార్లో 2024-25 సంవత్సరంలో చేపట్టిన సేవా కార్యక్రమాలు తదితర అంశాలపై సెమినార్లో చర్చించారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ గవర్నర్ అన్నే రత్నప్రభాకర్, అనిల్ చక్రవర్తి, డాక్టర్ విష్ణుబాబు, కె సీతారమేష్ పాల్గొని సభ్యులకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సెమినార్లో 5 క్లబ్ల అధ్యక్ష, కార్యదర్శులు, బోర్డు డైరెక్టర్లు పాల్గొన్నారు. తెనాలి నుండి ఈదర శ్రీనివాసరావు, దేవాయ జనం, మురళీకృష్ణ పాల్గొనగా 2025-26కు సంబంధించి క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, జీవి నారాయణ, ట్రెజరర్ వెంపాటి హరిప్రసాద్, జిల్లా మెంబర్స్ గుత్తా వెంకటరత్నం, దూలిపాళ్ల రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో తెనాలి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 5 రోటరీ క్లబ్బుల సమీపంలో ఉండేటువంటి 5 రోటరీ క్లబ్బులు మంగళగిరి, తాడేపల్లి, పొన్నూరు, రేపల్లె, తెనాలి. ఈ 5 క్లబ్బుల్లో ఉండేటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అంటే రోటరీ క్లబ్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఆ విధి విధానాలంతా నిర్దేశించేటువంటి బృందం. ఆ బృందానికి ఇక్కడ శిక్షణా కార్యక్రమం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈ 2025-26 సంవత్సరం జూలై 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు క్లబ్బులను ఎలా నిర్వహించాలి, అందులో సభ్యత్వాన్ని ఎలా పెంచాలి, వివిధ సేవా కార్యక్రమాలు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి, అలానే పబ్లిక్ ఇమేజ్ని ఎలాగ పెంచాలి, మాకున్నటువంటి రోటరీ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు ఎన్ని చేయాలి, అలానే న్యూ జనరేషన్స్ యూత్
ఎలాగ ఈ రోటరీ ఫోల్డ్లోకి తీసుకొచ్చి వాళ్ళకి వ్యక్తిగత వికాసాన్ని మనం పెంపొందించాలి అనే విషయాల మీద శిక్షణా కార్యక్రమం అనేది జరుగుతుంది. అందుకు తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారిని అభినందిస్తూ దీనికి కన్వీనర్గా అసిస్టెంట్ గవర్నర్ ఈతర పూర్ణచంద్ర గారు వ్యవహరిస్తున్నారు. అలానే 5 క్లబ్బుల నుంచి వచ్చాం. నేను ఒక పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ని. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 5 క్లబ్బులకు సంబంధించి వారికి శిక్షణా కార్యక్రమం పెడతాం జరిగింది. తాడేపల్లి, మంగళగిరి, పొన్నూరు, రేపల్లె, తెనాలితో కలిపి దీనికి ఫ్యాకల్టీగా మాకు శిక్షణ ఇవ్వటానికి వచ్చిన పీడీజీ అన్నే రత్న ప్రభాకర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అట్లాగే ఈ ఫ్యాకల్టీలోకి వచ్చిన మన అనిల్ చక్రవర్తి గారు, డాక్టర్ విష్ణు గారు, కె సీతా రమేష్ గారు, మాకు జాయింట్ సెక్రటరీ గుత్తా వెంకటరత్నం గారు, వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే 5 క్లబ్బుల నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీలు, వారి బోర్డు డైరెక్టర్లతో పాటు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థుల ప్రతిభకు నగదు పురస్కారాలు అందించిన శ్రీ వీర బ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ సేవలను కొనియాడిన ప్రముఖులు. 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేత. సోమవారం తెనాలి పట్టణంలో వాటర్ సరఫరా నిలిపివేత. పైప్ లీకేజీల మరమ్మతులు చేపట్టనున్న పురపాలక సంఘం. మరమ్మతులు పూర్తయిన వెంటనే నీటి సరఫరా విడుదల చేస్తామంటూ ప్రకటన. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.